జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ హనుమాను గురుదేవులు నాయడ పలికిన సీతారామ కథనే పలికెద సీతారామ కథ. जनक महीपति प्रियपुत्रिकनु दशरथ महीपति पेद्द कोडలను శ్రీ రఘురాముని ప్రియ సతిని నేను సీతయను పేర బరలు దానను పరిణయమైన 12 ఏడులు అనుభవించితిమి భోగభాగ్యములు అని పలికె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు రాముడు నన్ను కాపాడునని వేచి వేచి వేసారిపోతిని అసురులు నన్ను చంపకమున్నే నాకై నేను పోనెంచితిని అని పలికె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో. అమ్మా సీత నమ్ముము నన్ను రాముని దూతగా వచ్చిన వాడెను రామలక్ష్మణులు క్షేమమన్నారు నీ క్షేమమరసి రమ్మన్నారు రాముడు నీకు దీవెనలంపే సౌమిత్రి నీకు వందనములిడే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి ముందుకు జరిగి మారుతి ఎంతగా ముందుకు జరిగెను జానకి ఎంతగా అనుమానించెను రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చి ఉండునని ఆశ్రమమున ఒంటిగా ఉన్న తనను వంచిన సన్యాసీతడని తలవాల్చుకొని భయకంపితయై కటిక నేలపై జానకి తూలే. వానరరాజు సుగ్రీవుని మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని రామ సుగ్రీవులు మిత్రులైనారు నీ జాడ తెలియ వేచి ఉన్నారు రామలక్ష్మణులు వానరరాజుతో లంక చేరెదరు వానర కోటితో అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చింతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయడ పలికిన సీతారామ కథనే పలికెద సీతారామ కథ. ఓ హనుమంత హాయి పొందితిని నీ పలికిన రామకథ విని రామలక్ష్మణులను ఎట్లెరిగితివి రూపురేఖలను ఎట్లుగాంచితివి వారి మాటలను ఎట్లు వింటివి వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పలికె సీత హనుమంతునితో రామకథను కీర్తించిన వానితో.
సర్వజీవన సంప్రీతి పాత్రుడు కమలనేత్రుడు దయాసాంద్రుడు బుద్ధియందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు క్షమాగుణమున పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతత పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు అజేయుడు శత్రుభయంకరుడు సామాన్యులు కారు సోదరులు ఇరువురు నిన్ను వెదకుచు మమ్ము కలిసినారు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చింతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయడ పలికిన సీతారామ కథనే పలికెద సీతారామ కథ. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః.